ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన మిత్రులరా, స్నేహితులరా, ఈ ఉదయకాలంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, మీరందరూ క్షేమంగా దీవెనకరంగా ఉండాలని మీ కొరకు ప్రార్థిస్తూ అనుదిన దైవధ్వనికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. చిన్ని మాట ప్రార్థించి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మనము ఐగుప్తు చెర అనే అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా రక్తం వలన మాత్రమే పాపక్షమాపణ కలుగుతోంది అని మనం నేర్చుకున్నాం. రక్తం చిందించబడకుండా పాపానికి క్షమాపణ లేదని, అందుకనే పాత నిబంధనలో రక్తం చిందిస్తూనే వచ్చారు, బలులు అర్పిస్తూనే వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన తరువాత కూడా యెరూషలేముకు వచ్చి పావురపు పిల్లలను బలిగా అర్పించారు అని లూకా సువార్త 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాల్లో మనం చూస్తే స్పష్టంగా కనపడుతుంది. మరి అంతవరకు బలి జరిగింది, అంతవరకు రక్తం అర్పించారు. ఆ తరువాత బలిని అర్పించడం ఎందుకు మానేశారు? ఇప్పుడు మనం కూడా రక్తాన్ని గూర్చి ఇంత గట్టిగా ప్రకటిస్తూ ఉన్నాం కదా. రక్తం అనేది లేకపోతే పాప క్షమాపణ లేదు అని చెబుతూ ఉన్నాం కదా. మరి నేడు మనమెందుకు రక్తం అర్పించటం లేదు? నేడు మనమెందుకు బలి నర్పించటం లేదు? పాత నిబంధనలో ఉన్న బలులు కొత్త నిబంధనలో ఎందుకు లేకుండా పోయాయి? ఈ ప్రశ్నలకు మనం సమాధానం వెతకాల్సిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా వినండి మిత్రులరా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థన పూర్వకంగా ఈ వర్తమానాన్ని చివరి వరకు వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపము చేసినప్పుడు మరణం సంభవించాలి. మరణం అంటే రక్తం చిందించబడినప్పుడు ఖచ్చితంగా మరణం సంభవిస్తూ ఉంది. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి పక్షంగా ఒక గొవ్వ కానీ, ఒక గొర్రె కానీ, ఒక మేక కానీ అది చనిపోతూ ఉంది. అంటే పాపం చేసిన మనిషి పక్షంగా ఒక జంతువు చనిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ జంతు బలి వల్ల, ఈ రక్తం చిందించడం వలన పాపాలు ఏమైనా పోతున్నాయా? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చదివితే, గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తం వలన పాపములు పోవుట అసాధ్యం అని గ్రంథకర్త చెప్పాడు. గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా పాపములు పోవు. మరి ఎందుకు అర్పించారు పాత నిబంధనలో అనంటే, తాత్కాలికమైన ఉపశమనం కొరకు. ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ప్రాథమిక చికిత్స అనొచ్చు అనమాట. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే అతని కాలు విరిగిపోయింది అనుకోండి, 108 వస్తుంది. వచ్చి అతనికి తాత్కాలికంగా ఏదో 1-2 పెయిన్ కిల్లర్స్ ఇచ్చి హాస్పిటల్కి వెళ్ళేంత వరకు అతన్ని సేవ్ చేస్తారు, అతన్ని కాపాడుతారు. పాత నిబంధనలో జరిగిన బలి కూడా అంతే. తాత్కాలికంగా స్థిరమైన కార్యం జరిగేంత వరకు, స్థిరమైన విషయం వచ్చేంత వరకు తాత్కాలికమైన ఉపశమనంగా జంతు బలిని దేవుడు అంగీకరించాడు. మరి ఇప్పుడు ఎందుకు అంగీకరించడం లేదు? ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు బలులర్పించటం లేదు? ఇప్పుడు దేవుని పిల్లలు ఎందుకు బలర్పించటం లేదు? విషయం ఏంటనంటే మిత్రులరా, జాగ్రత్తగా మనం గమనిస్తే ఒక చిన్ని ఉదాహరణ మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు. చక్కగా ఇల్లంతా సిద్ధమైంది, మంచి ఫౌండేషన్ వేశాడు, అంతా జరిగింది. పైకప్పు వేయడానికి తన దగ్గర ఆర్థిక స్తోమత లేక అతడు చూస్తూ ఉన్నాడు. మరి అతనికి ఇంకొక దారి లేదు, ఆ ఇంట్లోనే ఉండాలి. అప్పుడు పైనుంచి ఎండ రాకుండా, వర్షం రాకుండా
ఏదో ఒక కప్పు వేస్తాడు అంతవరకు. అది తాటాకు కావచ్చు, లేదు ఒక కార్పెట్ కావచ్చు, ఒక టార్పిలిన్ కావచ్చు, ఏదో ఒక కప్పు కవర్ చేస్తాడు. కవర్ చేసింది తాత్కాలికమైంది. ఇప్పుడు తాటేకులతో కవర్ చేశాడు, ఒక కార్పెట్తో కవర్ చేశాడు, ప్లాస్టిక్ కవర్తో కవర్ చేశాడు. ఇది ఎంతో కాలం ఉండదు. 1 నెల, 2 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు ఉన్న తర్వాత అది చివికిపోద్ది, పాడైపోద్ది. మళ్ళీ తాటేకు వేయాలి, లేకపోతే మళ్ళీ ప్లాస్టిక్ కవర్ వేయాలి. ఇలా ఎంతకాలం? స్లాబ్ వేసేంత వరకు. ఒకరోజు అతనికి అవకాశం కుదిరింది, స్లాబ్ వేశాడు. స్లాబ్ వేసిన తరువాత ఇక అతడు దాని మీద మరల తాటియాకు వేయడు, మరలా కవర్ కప్పడు. ఎందుకనంటే స్థిరమైనది వచ్చింది కనుక ఇంకా అస్థిరమైన దానితో మనకు అవసరం లేదు. మరి ముందు వేశారు కదా సార్, కవర్ వేశారు, తాటాకులు వాడారు. ముందంటే స్లాబ్ పడలేదు కనుక అతడు తాటాకులు వేశాడు, కవర్ వేశాడు. ఇప్పుడు స్లాబ్ పడింది కనుక ఇంకా వాటితో అవసరం లేదు. పాత నిబంధనలో బలులు ఎందుకు అర్పించారు అంటే, యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి రాలేదు, ఆయన రక్తాన్ని చిందించలేదు కనుక ఆయన వచ్చేంత వరకు కూడా తాత్కాలికమైన ఉపశమనం కోసం, తాత్కాలికంగా మనుగడ సాగించటం కోసం, ప్రభు ఉగ్రత మన మీదకి రాకుండా ఉండు నిమిత్తం జంతు బలిని ఆ రోజు వాడారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇక ఆ జంతు బలితో, ఆ తాటి ఆకులు లేతే ఆ కవర్ లాంటి జంతు బలితో ఇంకా సంబంధం లేదు, అవి ఇంకా అవసరం లేదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు 8వ అధ్యాయం 1వ వచనంలో ఇలా చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి అంటే ఆయన స్లాబ్ వేసాడు కదా ఆయన రక్తం ద్వారా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇంకా బలి అర్పించాల్సిన పని లేదు, కానీ ఆ స్లాబ్లోనికి వచ్చేయాలి ప్రజలందరూ. ఆ స్లాబ్లోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు క్షేమంగా ఉంటారు. దేవుని ఉగ్రత వాళ్ళ మీద ఉండదు, ఎందుకంటే ప్రభువు మన మీద కప్పుగా ఉంటాడనమాట. ఇంకొక విషయం, యేసుక్రీస్తు ప్రభు తర్వాత పుట్టిన మనుషులు ఉన్నారు. సపోజ్ మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఆయన బలయ్యాడు, రక్తాన్ని చిందించాడు. అయితే అది స్లాబ్. ఇప్పటికీ కూడా మనకి దాంట్లో ఆశ్చర్యం దొరుకుతూ ఉంది. 2000 సంవత్సరాల తర్వాత కూడా నేను అందులోకి వెళ్ళి క్షేమంగా ఉండొచ్చు. మన పితరులు కట్టి చనిపోయారు ఇల్లు, కానీ అందులో మనం క్షేమంగా ఉండడం లేదా? అలాగని యేసు ప్రభు అన్ని యుగాలకు సరిపోయినట్లుగా ఒక అద్భుతమైన పవిత్రమైన రక్తము అనే స్లాబ్ వేశాడు. ప్రపంచంలో ప్రతి జాతి, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి అందులోనికి ప్రవేశించి పాపక్షమాపణ పొందొచ్చు, పరలోక రాజ్యాన్ని పొందొచ్చు. అందుకనే బైబిల్ చెప్తోంది, యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అందుకని ప్రభు పుట్టినప్పుడు ఒక అద్భుతమైన మాట వినబడుతుంది. గబ్రియేలు దేవదూత చెప్తాడు, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం. ఏంటి ఆ సువర్తమానం? ఆయన స్లాబ్ వేయడానికి వచ్చాడు. ఇక మీరు జంతు బలి అర్పించాల్సిన పని లేదు. ఇక మాటి మాటికి ఏటేటా మీరు బలులు అర్పించాల్సిన పని కానీ, రక్తం చిందించాల్సిన పని కానీ లేదు. ఇది మీకు అద్భుతమైన శుభవార్త. జస్ట్ ఆ స్లాబ్లోకి వస్తే మీకు క్షమాపణ దొరుకుతోంది. మీరు ఆశీర్వదించబడతారు, మీరు దీవించబడతారు, పరలోక రాజ్యానికి మీరు వారసులవుతారు. మిత్రులరా, ఈరోజు క్రైస్తవులు అందుకని బలి అర్పించారు, ఎందుకంటే ఆయన స్లాబ్ వేసేసాడు. పాత నిబంధనలో బలి ఉండొచ్చు, ఇప్పుడు బలితో మనకి సంబంధంలా. బలులు అర్పించవసరలా, రక్తం చిందించవసరలా. ఎందుకంటే మనందరి పక్షంగా పవిత్రమైన రక్తం ప్రభువు చిందించాడు గనుక అందులోనికి ప్రవేశించి, ప్రభువా నిన్ను విశ్వసిస్తున్నాను, నీ రక్తాన్ని నేను విశ్వసిస్తున్నానని ఆ స్లాబ్లోనికి ఎవరైతే వస్తారో వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు రక్షించబడతారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభునందున్న వారికి శిక్ష విధి లేదు. ఈ ఉదయకాలంలో ఒకవేళ మీరు రకరకాల అపోహలతో ఉన్నట్లయితే, రకరకాల ఆలోచనలతో ఉన్నట్లయితే, మీ పాపక్షమాపణ కోసం గలిబిలిలో ఉన్నట్లయితే, మీరు తెలుసుకోవాల్సింది మీకోసం, నా కోసం
కల్వరి శిలువలో 2000 సంవత్సరాల క్రితం ప్రభు పవిత్రమైన రక్తం చిందించి ఒక స్లాబ్ వేసాడు. అందులోనికి వచ్చేయండి, ప్రభువుని విశ్వసించండి, నరకం నుంచి తప్పించుకోండి, పరలోకానికి మీ మార్గం ఏర్పాటు చేసుకోండి. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయం మీరు మాట్లాడిన మాటల కొరకు వందనాలు. ప్రభువా, మీరు చేసిన ఆ బలిదానాన్ని బట్టి, ప్రభువా మీరు కార్చిన ఆ కలువరి శిలువ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆ రక్తాన్ని మేము విశ్వసించి ఆ రక్తపు యొక్క కోటలో మేము భద్రపరచబడి పరలోక రాజ్యం కోసం సిద్ధపడే కృప, ఆధిక్యత మాకు దయచేయమని యేసునామాన్ని అడుగుచూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి, సహవాసము, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.